అది ఒక విషయం ఏంటంటే మొత్తం అంతా పూర్తిగా ఇంకా బాగా అర్థం ప్రాక్టీస్ వస్తుంది ముందు. అందుకని 40 రోజులు ధ్యానం అయితే చేయాలి. మీ అంతా మీరు చేసే బదులుగా ఏదైనా గ్రూప్ ఏదైనా ప్రోగ్రామ్ జాయిన్ అయితే చాలా ఈజీ. మీరు నేమ్ అది ఇచ్చుంటే ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్ అయితే మీకు వస్తుంది ఫర్దర్ వాట్సాప్ గ్రూప్. ఓకే సార్, నేమ్ మీ పేరు అది కొత్త వచ్చిన వాళ్ళు ఇవ్వండి. ఎంత ఇవ్వకపోతే ఫోన్ నెంబర్ ఇక్కడ రిసెప్షన్లో ఇవ్వండి. ఓకే, సో రైట్ అన్నా అదే ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, చూస్తున్నారు అక్కడ లేదు కనిపించలేదు. అందరూ కూడా వాడి మీ మెసేజ్ క్లాస్ గురించి చిన్నపిల్లలు రావాలి. పిల్లలు మెసేజ్ తీసుకుందాము. రానున్న 5 సంవత్సరాల్లో లీడర్స్ కావాలి నాకు. అందుకే లీడర్స్ని యూత్ నుంచి పిల్లల నుంచి తయారు చేయాలనుకుంటున్నాను. మాట్లాడాలి కనీసం ఒక్కొక్క నిమిషాలు 2 నిమిషాలు 5 నిమిషాలు. భవ్య రెడీ. హాయ్ సామిక సేమ్ వైజాగ్ ఇక్కడే మాట్లాడుతుంది. ఓకే Buddha Shiva is always my favorite, one of my favorite session. నాకు Buddha Shiva is very favorite. ఎప్పుడైతే నాకు మేనిఫెస్టేషన్ అని తెలిసిందో నాకు ఏం కాదనుకున్నా కూడా అది విజన్ చేసుకొని నేను చేస్తాను. అండ్ రీసెంట్లీ మొన్న వి కీప్ అ టార్గెట్. సోమేష్ మాయ ఫుడ్కి వెళ్తాను నేను, ఇట్లా నా డొనేషన్ కౌంటర్ చూసుకో ఒక 2 hours అని చెప్పించాను. ఐ కీప్ అ టార్గెట్ ఫర్ 10,000. ఆ 2 hours హెచ్ఎఫ్ 10,000 11,300. సో మన విజన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్ అని చెప్పి నేను ఎవ్రీడే నాకు ఏం కావాలనుకున్నా కూడా నేను మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాను. అందరూ స్ట్రాంగ్గా మాట్లాడారు, కాన్ఫిడెంట్గా మాట్లాడారు, 1 minute మాట్లాడారు. నేను చంద్రశేఖర్ సార్ క్లాస్కి రావడం ఇదే ఫస్ట్ టైం. నేను బెంగళూరులో బుద్ధాసి ఆఫీస్కి అయితే వెళ్ళాను. అక్కడ వాళ్ళ ఐడియాస్ అండ్ ద వే దే ఆర్ ప్రమోటింగ్ మెడిటేషన్ అంటే ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఆఫ్లైన్ పర్సన్ టు పర్సన్ చెప్తున్నారు. ద సేమ్ వే ఆన్లైన్లో కూడా వాళ్ళు ఎంతో ఎఫెక్టివ్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ క్లాసెస్ తీసుకొని అన్ని టైమ్ జోన్స్లోని జూమ్ కాల్స్ ద్వారా కండక్ట్ చేయడం అనేది నాట్ ఎ స్మాల్ థింగ్. ఒకరి ద్వారా అయ్యే పని అయితే కాదు. బట్ అక్కడ బుద్ధాజీలో చాలామంది ప్రోయాక్టివ్గా జాయిన్ అయ్యి వాలంటీర్స్ కూడా ఉన్నారు. అలా వాళ్ళ మిషన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అందరికీ షేర్ అనేది అయితే చేస్తున్నారు. ఈరోజు క్లాస్కి వచ్చేసి నేనైతే చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. అండ్ మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ అవి నాకు ఐడియా అయితే ఉంది. బట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే ఈరోజు వచ్చింది. అండ్ ఐమ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దెమ్. థ్యాంక్ యూ. వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి చేసే ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా వీకెండ్స్ ఇలాంటి వాటి మీద నేర్చుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ కెరియర్ వైజ్ అండ్ పర్సనల్ లైఫ్ వైజ్. ఓకే మ్యామ్, బుద్ధాసి రిప్రజెంటేటివ్ బ్రహ్మర్షి నువ్వే. ఓకే, వెరీ నైస్. హలో ఎవ్రీవన్, నా పేరు అనూష. నేను మొన్న క్లాస్ కూడా వచ్చాను. ఈరోజైతే ఫుల్ హ్యాపీ. నేనైతే యాక్చువల్లీ నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. మేనిఫెస్టేషన్ కోసం నేను విన్నాను, అంటే ఆల్రెడీ వింటున్నాను, కానీ ఎలా విజువలైజ్ చేసుకోవాలి, అది అంటే ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి అనేది నాకు ఈరోజైతే బాగా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. భవ్య అండ్ దీక్షిత రావాలండి. యంగ్స్టర్స్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. 1 minute. అలాగే అనకాపల్లి నాగరాపల్లి టీం నుంచి కొంతమంది చెప్పండి. మేడం వినండి. ఓకే, మై నేమ్ ఈస్ ఎం చంద్రశేఖర్. ఇంతకుముందు
ఇంతకుముందు సార్ క్లాస్కి అటెండ్ అయినప్పుడు ఆలోచన గురించి, థింకింగ్ గురించి చెప్పారు. ఓకే, దీన్ని ఎగ్జామ్ స్టైల్లో దీన్ని యూజ్ చేసుకున్నాను. అంటే మాకు సర్క్యూట్స్ అని వన్ ఆఫ్ ద టఫ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ ఎలక్ట్రికల్. అయితే సార్ చెప్పినట్టు మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ భవిష్యత్తు అని చెప్పారు. ఆ రోజు నేను నైట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ పెట్టుకొని కూడా అదే రిపీట్ చేస్తూ పడుకొని కూడా అలా రిపీట్ చేసుకొని వెళ్ళాను. అదే ఎగ్జామ్లో అదే రిపీట్ అయిపోయింది. సింపుల్గా వచ్చింది. ఆ ఎగ్జామ్ మార్క్స్ వచ్చి 55 మార్క్స్ వచ్చింది. జస్ట్ నేను 7 పేజెస్ మాత్రమే రాశాను. 55 ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. అంతే మన విజువలైజేషన్ అలా ఉన్నది. అంతే నేను 60 మార్క్స్ రావాలి ఎలాగైనా అని చెప్పి ఎఫర్ట్ పెట్టాను. అలా విజువలైజ్ చేసుకుంటే ఎలాగైంది 60కి వెళ్ళిపోవాలి ఇంకా అది అలాగే వెళ్ళిపోయింది. అంటే విజువలైజేషన్ అంటే మనం ఎఫర్ట్ పెట్టాము ఇంకో చెప్పలేము. ఇందాక సార్ చెప్పారు కదా ఓటింగ్స్ కూడా అలా నాకు ఈ సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ దొరికింది. నెక్స్ట్ 5 years అయితే పెర్ఫెక్ట్ పార్టీకి ఫుల్ సపోర్ట్గా ఉందామని ఉన్నాను. మాట్లాడినంతగా బాగా వస్తారు. ఇంకా పీటీ మాస్టర్ గారు రాము గారు రావాలండి. సార్ మీరు లెక్చరర్ రండి, కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి. నా పేరు వసంత అండి, మా అనకాపల్లి. అంటే ఈ ప్రాబ్లం కోసం ఒకటి చెప్తాను నేను. నాకు గతంలో ఒక ల్యాండ్ ప్రాబ్లం ఒకటి ఉండేదండి. అది ఏంటంటే ఇంచుమించు 20 years పైనుండి కూడా ఉండేది అది. అంటే అన్నీ అనుకునేది. మెడిటేషన్కి వచ్చిన తర్వాత నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువ ఉండేవి. మెడిటేషన్కి వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్ క్లియర్ అయ్యాయి. అలాగే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. కానీ ల్యాండ్కి సంబంధించి మాత్రం అయ్యేది కాదు నాకు. మా చెల్లికి నాకు ఇష్యూస్ ఉండి తొందరగా అయ్యేది. ఎందుకు అయ్యేది కాదో తెలీదు. ఎప్పుడు ఎక్కువగా అదే అడిగేదాన్ని. అడగలేనివన్నీ అయ్యేది కానీ అది మాత్రం అయ్యేది కాదు. నాకు ఎందుకు ఏంటి మెడిటేషన్ అంటే నేను వెళ్ళిందే దానికోసం కదా, కానీ అది ఎందుకు అవ్వట్లేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ నాకు ఇబ్బంది పడేదాన్ని. 20 years అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి ఒక మాస్టర్ని అడిగినప్పుడు ఆయన చెప్పారనమాట, అమ్మ నీకు ఇంకా ధ్యానం ఎక్కువ పెంచాలి, నువ్వు దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలి నువ్వు అని చెప్తే అప్పుడు ఎక్కువగా మెడిటేషన్ చేయడం, తర్వాత ఇలా విజువలైజేషన్ అంటే ఇది క్లియర్ అయిపోతే ఫస్ట్ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది నాకు అని మెడిటేషన్ ఎక్కువగా పెంచడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఆ ల్యాండ్లో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఏంటంటే మా ల్యాండ్ మా పేరు లేదు, వేరే వాళ్ళ పేరుకి వెళ్ళిపోయింది. వాళ్ళు సంతకం చేయడానికి కూడా రావడానికి ఇష్టపడలేదు. పోనీ వాళ్ళు ఒకవేళ మా చెల్లికి నాకు గొడవలు ఉన్నాయని చెప్పేసి కోర్టుకి వెళ్దామన్నా కూడా ల్యాండ్ మా పేరు ఉంటేనే కదా వెళ్ళడానికి అవుతుంది. అది కూడా పాసిబిలిటీ లేదు మాకు. ల్యాండ్ మా పేరుని లేదు, తర్వాత వేరే వాళ్ళ పేరుతో ఆ సంతకాలు పెట్టడానికి కూడా రాలేదు. 2 ప్రాబ్లమ్స్. 3వ ప్రాబ్లం ఏంటంటే ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు బట్టి ఆ ల్యాండ్ అని దున్నుకుంటున్నాడు. ఎవరు? ఇంచుమించు మా మామయ్య గారే. ఆయన ఏమంటున్నారంటే ఇందులోనే ఉన్నాను కాబట్టి నాకు కూడా వాటా కావాలంటే ఆయన కూర్చున్నారు. ల్యాండ్లోంచి అతను బయటికి రాలేదు. అంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ దాంట్లో ఉన్నాయి. అన్నీ క్లోజ్ అయిపోయినాయి నాకు. అది దాంట్లోంచి బయటకు అందువల్ల కొంచెం టెన్షన్గా ఉండేది నాకు. ఒక పక్క మా చెల్లి ప్రాబ్లం ఏంటో, అంతకన్నా ముందు మా చెల్లికి నాకు మా నాన్నగారు ల్యాండ్ ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొంత ల్యాండ్ అమ్మేసుకున్నారు. అమ్మేసుకొని వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడో అమ్మేసుకున్నాం అది వదిలే ఉండదాన్ని మళ్ళీ సమానం చేసామంటారు. మా ఆయన ఏమంటారు, అదేంటి వాళ్ళు అమ్మేసుకున్నారు కదా, మరి అమ్మేసుకున్న తర్వాత మళ్ళీ సమానంగా ఎలా ఇచ్చేస్తావు, పాత ఎంత అమ్ముకున్నారో అంత తీసేసి మిగతా సమానం చేసుకొని మా ఆయన అంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మొత్తం 4 రకాల ప్రాబ్లమ్స్ దానికి. 20 సంవత్సరాలు బట్టి అన్ని రకాలుగా క్లోజ్ అయిపోయినాయి నాకు. పోనీ మా చెల్లి విషయంలో కోర్టుకి వెళ్దామని చెప్పాను కదా, అది వేరే వాళ్ళ పేరునుంది, భూమి మీద వేరే వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ సంతకాలు పెట్టడానికి రాలేదు. ఇంట్లో మా చెల్లి ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఇంకెలాగే దీంట్లో నా బయటపడాలి. 20 ఎన్నిసార్లు వెళ్ళి అదే ప్రాబ్లం అడుగుతున్నాడే తప్ప జాయింట్ పెయిన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అన్ని క్లియర్ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు హాస్టల్ ట్రావెల్ అవుతుంది. నాకు తర్వాత మాస్టర్స్ వచ్చారంటే ఇలా వాళ్ళ స్పర్శ నాకు తెలుస్తుంది, ఇలా బొజ్జగించడం కానీ వాళ్ళు వచ్చి బ్లెస్ చేస్తున్నప్పుడు కూడా నాకు క్లియర్గా వాళ్ళ పక్కనే నడుస్తున్నట్టు అన్నీ తెలుసు. మెడిటేషన్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ అవుతున్నాయి కానీ అదెందుకు కాలేదు అని ఒక గట్టిగా గోల్ పెట్టుకున్నాను నేను. తర్వాత సార్ క్లాస్ కూడా నేను గతంలో ఒకసారి అనకాపల్లిలో పెట్టినప్పుడు నేను ఆ క్లాస్కి 4 days క్లాస్కి వెళ్ళాను. నేను విజువలైజేషన్ చేయడం, ఇలాగే ఒక పేపర్ ఇవ్వడం, ఇది నాకు క్లారిటీ. అందుకని కూడా ఒకసారి విన్నాను. సార్ చెప్పేటప్పుడు కొంచెం గట్టిగా అంటే విన్నది ఎప్పుడు విన్నా కూడా పాటించండి.
ఒక్కొక్కసారి చెప్తే అది కొంచెం లోపలికి బాగా గట్టిగా అంటుకుంటుంది. అమ్మ ఇలా చేస్తే కరెక్ట్గా అవుతుందేమో అని అది విశ్లేషణ చేసుకోవడం, ఇలా మెడిటేషన్ పెంచడం 2 స్టార్ట్ చేశానండి నేను. ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇలా స్టార్ట్ చేసిన 10 రోజులకి మా చెల్లి ఏమందంటే, ఫస్ట్ మా మాయ గారు వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది. మాయేమో ఫోన్ చేస్తాను అంటాడు కదా, మాకు ఏ గిట్టుబడి అవ్వటం లేదు, ఈ సంవత్సరం మీరే చేసుకోండి, మేము మాయేమో పల్లెకి వెళ్ళిపోతున్నాడు, మీరే దున్నుకోండి ఈ సంవత్సరం, మేమైతే ఆ భూమి చేయాల బోల్డ్ పెట్టుబడి అయిపోతుందని ఫస్ట్ మా మాయ తప్పుకున్నారు. అన్ని సంవత్సరాలుగా లేనప్పుడు ఇంకా ఎంతో కొంత ఇస్తేనే కానీ లేవని అన్నవాళ్ళు వాళ్ళ మిస్టర్స్ ఫోన్ చేసింది. తర్వాత సెకండ్ ప్రాబ్లం, మా చెల్లి ఫోన్ చేసింది. అక్క మీ మరిది ఒప్పుకొని అంటున్నాడు కదా, రిజిస్ట్రేషన్ చేసుకుందాం అంటున్నాడు అక్క, మేము కూడా ఏం లేదు కొనేసుకుంటాం, చాలా సంవత్సరాలు అయింది, ఇలా ల్యాండ్ అప్రూవల్ రేట్లు పెరిగిపోతున్నాయి అక్క, నువ్వు ఎలా అంటే అలాగే చేసుకుందాం అని ఫస్ట్ మా చెల్లి ఫోన్ చేసింది. ఇదేదో అయిపోయింది అనుకుంటే సరే ఒప్పేసుకుంటే అయిపోదు కదా, ల్యాండ్ చూస్తే మా పేరు లేదు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను, ఆన్లైన్లో చూస్తుంటే ఎవరి పేరున ఉందమ్మా, మరి మీ వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ అమ్మ చెప్తే పెద్ద పెట్టుకున్నాడు, చిన్నదను సంతకం పెట్టడానికి రాలేదు. బాబు ఎలాగా అనుకున్నాను. ఇంకా మళ్ళీ మెడిటేషన్ వాళ్ళకి అలా చేసుకుంటాను. ఇలా మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, తను అక్కడ ఎలమెంచరీలోని జాబ్ చేసేదనమాట, తను ట్రాన్స్ఫర్ అయిపోతుందంట, తను ఇలా వెళ్ళిపోతున్నానే, అది ఇది ఏమైంది మీ ల్యాండ్ అంటే ఇలా అన్నారే అన్నాను. ఎందుకు అవసరం లేదు, ఆన్లైన్ తొక్క, నేనేమో సార్తో మాట్లాడతానని చెప్పేసి, మీ నాన్నగారు పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా బుక్ ద్వారా చేసుకో, ఆన్లైన్ తర్వాత చూద్దామని చెప్పేసి ఆ సార్తో మాట్లాడి ఆన్లైన్ జెరాక్స్లు తీసుకురమ్మని, ఎవరు సంతకాలు అడగలేదు, నన్ను మా చెల్లి రమ్మని రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్లో వేరే ఫోన్ బుక్లు జెరాక్స్తోనే చేశారు. కానీ రిజిస్ట్రేషన్ అయిపోయినంత మాత్రమే ఆన్లైన్లో మారాలి కదా. అప్పుడు ఏమైంది, విఆర్ ఏమందంటే, మరి వాళ్ళ సంతకాలు వస్తుంది కానీ అంటే రిజిస్ట్రేషన్ అంతా చేసేస్తారమ్మా డబ్బుల కోసం, ఆన్లైన్లో మారాలి కదా సంతకాలు పెట్టాలన్నారు. ఈలోపు ఏమైంది, జగన్ భూ సర్వే వచ్చింది కదా, వాళ్ళేమో తోడు సర్వే 2 నెలల క్రితం అయిపోయిందమ్మా, మీరు మీ నాన్నగారు జెరాక్స్ తీసుకురండి, తర్వాత ఏమో జెరాక్స్లు తీసుకురండి, తీసుకొచ్చి నీకెంతో మీ చెల్లికెంతో రాసి ఇచ్చేయండి, దాని ప్రకారంగా మేము పాస్ పుస్తకాలు ఇచ్చేస్తాం ఉన్నారు. ఆ తర్వాత మా ఇద్దరు సరిగ్గా ఒక ఆధార్ కార్డులు ఇచ్చాం అంతే. తర్వాత మొత్తం 50 డేస్లో ఆ భూమి మీద ఉన్నాడు ఎగిరిపోయాడు, మా పేరు ఆన్లైన్లో వచ్చేసింది ల్యాండ్, మా చెల్లికి నాకు ల్యాండ్ తిరిగిపోయింది, పుస్తకాలకు ₹1 ఖర్చు లేదండి, మొత్తం మా పేరు మారి బుక్స్ కూడా వచ్చేస్తాయి. జగనన్న పుస్తకమే మీ ఇంటి భూమి కార్యక్రమాల్లో అది కూడా క్లియర్ అయిపోయి 20 పుస్తకాలు మా చేతి క్లియర్ అయిపోయి. అంటే ఎన్ని 20 years బ్యాక్ ఉన్నది 4 రకాల ప్రాబ్లమ్స్, ఏది కూడా మా ల్యాండ్ మా పేరు లేదు కూడా అన్ని కూడా మాకు క్లియర్ అయిపోయింది. నాకు చాలా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే 50 డేస్లో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్, 4 రకాల ప్రాబ్లమ్, ఒక్కొక్క సంవత్సరంలో అప్పుడే చాలా కష్టం, కానీ ఒకేసారి ఇన్ని అయ్యాయంటే నేను ఈ రోజు కూడా నమ్మలేదు. 4 రోజులు క్లాస్ కదా, 4 రోజులు క్లాస్ అండి. పీసీఎస్ గ్లోబల్ భవ్య దీక్షు యంగ్స్టర్స్ దీంతో క్లోజ్ ఏంటి తల్లి, మనకి మా ప్రోగ్రామ్ ఫ్లైర్స్ అందరూ చూస్తాం కదండి, ఆ ఫ్లైర్స్ చేసింది భవ్యానే, గట్టిగా చెప్పడం కొడతాం. లలిత గారు కూడా చేయడం నేర్చుకున్నారు, కానీ ఎప్పుడు ఈ 2 ఏళ్ళుగా చేస్తుంది ఈ అమ్మాయి. హలో ఎవ్రీవన్, నా పేరు భవ్య. ఇది చంద్ర సార్ది 2nd సెషన్ నేను అటెండ్ అవుతున్నాను. ఫస్ట్ టైం ఈ సెషన్ అటెండ్ అయినప్పుడు మెడిటేషన్ గురించి బాగా తెలిసిందైతే సార్ వల్లనే. అండ్ యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ మీద సార్ చెప్పడం వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ ఎప్పుడు అప్లై చేయడం నాకు రాలేదు. ట్రై చేశాను కానీ ఎప్పుడు నాకు రాలేదు. కానీ ఈ సెషన్ వల్ల నాకు క్లారిటీ వచ్చింది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఏం తప్పు చేస్తున్నాను, మళ్ళీ ఒకవేళ నేను చేయాలంటే ఏది సరిగ్గా చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ దిస్ సార్. అండ్ ఇప్పుడు నేను గీసుకున్న విజన్ బోర్డ్ నెక్స్ట్ టైం నేను సార్ని కలిసినప్పుడు అవన్నీ ఫినిష్ చేశానని చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను దీక్షితాన్ని. అండ్ టర్న్స్ అవుట్ నేను చిన్నప్పటి నుంచి మేనిఫెస్టేషన్ చేస్తానని నాకు తెలిసింది. అంటే లైక్ అంత పెద్ద పెద్ద
కాకపోయినా నేను చిన్నప్పటి నుంచి అంటే ఏమైనా కావాలంటే నాకు ఈజీగా వచ్చేయడం, బయటకు వెళ్ళాలంటే లైక్ ఎరోప్లేన్ ట్రిప్స్ మీద వెళ్ళడం అని తెలిసింది. లైక్ ఇదంతా ఇప్పుడు నేను లైక్ పెద్ద పెద్ద వాళ్ళు ట్రై చేయలేదు. సో ఈరోజు క్లాస్ విన్నాక నాకు ఈ మెథడ్ అంతా తెలిసాక నేను ఇంటర్ అయ్యింది ఇప్పుడే. సో ఐఎమ్ గోనా యూజ్ దిస్ మెథడ్ టు గెట్ ఇన్ టు గుడ్ కాలేజ్ అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో నేను అగ్రికల్చర్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ సో అది నేను లైక్ అగ్రికల్చర్ అని చెప్పిన వెంటనే మా మదర్ చాలా కంగారు పడ్డారనమాట, ఏంటి ఎలా తీసుకోవాలి ఇవన్నీ. సో నేను అన్న వెంటనే లైక్ ఐ వాజ్ చిల్ అనమాట, నాకు ఏం భయం లేదు. లైక్ లైఫ్ ఏదో సెట్ చేస్తుంది అనుకుని నేను చాలా చిల్గా కూర్చున్నాను. అండ్ అలాగే లైక్ నేను అగ్రికల్చర్ తీసుకున్నాను అన్న దగ్గర నుంచి చాలామంది మీకు చాలా బాగా తీసుకుంటున్నారు, లైక్ చాలామంది నాకు అడ్వైస్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఐ బీన్ మీటింగ్ పీపుల్ హూ హ్యావ్ డన్ అగ్రికల్చర్. వాళ్ళు తీసుకొని నాకు చాలా బాగా తీసుకున్నాం అని చెప్పే వాళ్ళు ఎక్కువ నాకు కాంటాక్ట్లో టచ్ అవుతున్నారు అనమాట. సో ఐ రియలైజ్ దట్స్ అ వే నేచర్ అలా కూడా నాకు లైక్ వాళ్ళు నా దగ్గర పంపిస్తుందని నాకు తెలిసింది అక్కడి నుంచి. ఈమె ఇండిగో కిడ్ అండి. ఇండిగో కిడ్ అంటే వీళ్ళు ఏ కార్బిక్ బ్యాలెన్స్తో సంబంధం లేకుండా భూమి మీద వాళ్ళు గొప్ప లక్ష్యాలతో వస్తారన్నమాట. చిన్నప్పుడు ఏది ఫుడ్ తినేది కాదు, ధ్యాన మాత్రతో విధానం ద్వారా ఈ అమ్మాయి జన్మించింది. ఆ చిన్నయ్య గారు అమ్మాయి, వాళ్ళ మదర్ ఇక్కడే ఉన్నారు. అయితే స్పిరిచువల్గా అమ్మాయి ఎంత గొప్ప లక్ష్యాలతో అంటే ఎప్పుడూ కూడా తను ఏదైతే కోరుకుందో అంటే ఎనర్జీతో బ్రతుకుతారంటారు కదండి, అలా ఎనర్జీతో ఉండేది. అంటే టైంకి ఫుడ్ పెట్టేయడము అలాంటివి ఎప్పుడు ఉండేది కాదు. తనకి ఏది నచ్చితే అప్పుడు ఆ రాత్రి మీద అడిగేది. మాటలు వచ్చాక నాకు ఇప్పుడు అట్టు తినాలనిపిస్తుంది, లేదా నేను ఒక స్వీట్ తినాలనిపిస్తుంది, అంతే ఏది ఇష్టపడిందో అదే తినేది. ఇంకా తినలేదు నా మదర్ రాను ఇండిగో కిడ్స్ లక్షణాలు తెలుసుకొని తను సఫర్ అవ్వడం మానేసి ఈమె కోఆపరేట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు చూడండి గొప్ప లక్ష్యంతో ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ అవుదాం అనుకుంటుంది. క్లాప్ చేద్దామండి ఈరోజు సెషన్కి. ఎంతో మందిలో టాలెంట్స్ బయటకు తీసుకొస్తుంది. ఒకసారి అవార్డు చేశాను నేను రాసిన జస్ట్గా అదంటే అయిపోయిందండి. నేను ఒకటి రాసుకున్నాను సార్, టీచింగ్ మెడిటేషన్ వితౌట్ ఫియర్. అది నాకు చాలా అంటే చాలా భయం, ఇప్పుడు కూడా షూర్ అవుతున్నా. జూమ్లో కూడా నా ఎక్స్పీరియన్స్ చెప్పను. అలాంటిది మీరు అంటే దాని తరక ఇవి చెప్పుకోమన్నారు కదా, అప్పుడు నేను ఇదే అనుకున్నాను అనమాట, స్టేజ్ మీద చెప్పాలి అని. ఈ స్టేజే కనిపించింది కాబట్టి ఇదే ఊహించుకున్నా. ఇప్పుడే వచ్చే ఎక్స్పీరియన్స్ ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. నేను అనుకున్న వెంటనే ఇది ఒకటి జరిగినట్టు ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఒక విషయం అండి, మనం రానున్న రోజుల్లో ఇలాంటి యంగ్స్టర్స్ని తయారు చేసుకోవాలి. ముఖ్యంగా అలాంటి పెద్దవాళ్ళు కాదని కాదు, మనకు చాలా అనుభవాలు ఉన్నాయి, జీవితం నేర్పిన అనుభవాలు ఉన్నాయి. కానీ పిల్లలకి కరెక్ట్ గైడ్ చేయకపోతే వాళ్ళ లైఫ్ చాలా అన్బ్యాలెన్స్ అయిపోతుందండి. ఈ మధ్యనే రీసెంట్గా మా మేఘనాల ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అలా తెలిసినవి కొన్ని అండి, తెలియనివి కొన్ని వందలు ఉన్నాయి. కరెక్ట్ యంగ్స్టర్స్ అది ఏంటంటే చిన్న విషయాలకే ఒక మార్కులను లేదా లవ్ అనో లేదా ఇంట్లో సమస్యలు చిన్నదాన్ని కూడా బేర్ చేయలేకపోవడం కావచ్చు. ఇవన్నిటికీ మెడిటేషన్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రైవేట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 2 టేక్ఓవర్ చేస్తామండి మేము అందరికి కలిసికట్టుగా. ఇది ప్రకృతి పర్యావరణం మీద ఒకటి, ఎవ్రీ 2 monthsకి ఒకసారైనా ఒక వర్క్షాప్లో చేయడం, బయట అవేర్నెస్ క్రియేట్ చేయడం. ప్రకృతి పర్యావరణం రక్షించుకోకపోతే మీరు ఎన్ని ఆస్తి ఇచ్చినా స్వచ్ఛమైన గాలిని ఇవ్వలేరు, నీరుని ఇవ్వలేరు. దానికి ముందు మీరు ముందుకి ఏమి ఇవ్వాలంటే ఇవే ఇవ్వాలి. ఒకటి. రెండోది, యంగ్స్టర్స్ని తయారు చేయకపోతే లీడర్స్గా ముందు చాలా కష్టమండి. మనకి న్యూ జనరేషన్ కావాలి, న్యూ ఎనర్జీ కావాలి. అందుకని మన బ్రహ్మర్షి నుంచి ఎవ్రీ 2 monthsకి ఒకసారి పిల్లలు చేస్తున్నారు ధార్మిక వీళ్ళంతా గ్రూపు. దానికి ఇంకా నేను చాలా ఎక్కువ అంటే ఎప్పటి నుంచో ఒక 25 సంవత్సరాల నుంచి పైమా పిల్లలు యంగ్స్టర్స్ చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళతో కూడా ఉన్నాను. కాబట్టి ఆ బాధ్యతను కూడా ప్రైవేట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 2 monthsకి ఒకసారి, అది ఒకసారి బ్రహ్మర్షి అవ్వచ్చు, ఇంకొకసారి ఇంకొక సెంటర్ కావచ్చు, మినిమం సంవత్సరానికి 4 లేక 5 వర్క్షాప్లు చేయాలి. ఇంకా ముందున్న రానున్న రోజులు ఇంకా ఎక్కువగా చేయాలి. ఈ మెడిటేషను మోటివేషను అన్నీ అవసరమండి అందరికీ కూడా. మెయిన్ వాళ్ళకి చాలా చాలా అవసరం. అన్ని రకాలుగా జీవితాన్ని జీవిస్తూ చదవాలి, ఆర్ట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. దానికి పేరెంట్స్ కోఆపరేషన్ ఉండాలి, వాళ్ళకి ఏ ఇష్టాలు తెలుసుకోవాలి, ఫ్రెండ్షిప్ చేయాలి పిల్లలతో. ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి ముఖ్యంగా నేను ఏదే చెప్పాలనుకున్నాను ఈ 2 విషయాలుగా. ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్. ఇలాంటి వర్క్షాప్లు ఎన్నెన్నో చేయాలి, ఇంకా అద్భుతంగా త్రూఅవుట్ గ్లోబల్ లెవెల్లో ఇంకా ఎక్కువ వెళ్ళాలి.
కదా అవుతున్నాయి. సో మరి చంద్రశేఖర్ గారి సన్మానానికి అయితే ఒప్పుకోవట్లేదు. వారికి స్టాండింగ్ ఓవేషన్తో నచ్చిన వాళ్ళు లేచి చప్పట్లు కొడదాం. ఈ వర్క్ షాప్ నచ్చింది అంటే గట్టిగా చప్పట్లు కొడదాం మనం. బిఏ మాస్టర్ ఇది పత్రిజీ ప్రబోధన బుక్కు ఈ తెలుగులో సార్ యొక్క మీకు ఇంగ్లీష్ తెలుసు, తెలుగులో అప్పుడప్పుడు దీని మీద చాలా మందిని తయారు చేయాలి మనం. మన పీపుల్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అంటే తప్పకుండా జగద్గురు చాలా మంది రెడీ అవ్వాలి, గ్లోబల్ లీడర్స్. దానికని ఈ సన్మానం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసి మా హీరో అత్తయ్య గారు బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్ర వ్యవస్థాపకురాలు ఈశ్వరమ్మ గారి ఫైనల్ మెసేజ్, ఒక సాంగ్. కూర్చోండి మాస్టర్స్. థ్యాంక్ యూ. కూర్చోండి. ఒక పాట మీరు అక్కడ కూర్చొని పాడతారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ గురించి రెండు నిమిషాలు మీ మెసేజ్. అంటే మెడిటేషన్స్ మీకు ఏ విధంగా అనిపిస్తాయి? ఆ చేయి ఖాళీ చేయండి. చాలా మంది అడిగారు, పాడక్కలేదు. చాలా మంది అడిగారు పాట పాడలేదు అని. పర్లేదు, ఏమిటండి ఆ కూడా తీయాలి, అది కరెక్ట్. వెనకాతలు ఒకటే ఈ సడన్ తీసి నేను ఎవరు అడుగుతారా ప్లీజ్ పక్కన పోతాం. మహాగురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్ర గారికి నమస్సమాంజలి ఆత్మ సమాంజలి వస్తూ క్రితంసారి కూడా చాలా బాగా చెప్పాడు చంద్రశేఖర్ గారు. మూడో అబ్బాయి ఇతను కూడా చాలా బాగా అర్థమైంది. బాగా చేస్తూనే ఉన్నాం. కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేను అనుకున్నవన్నీ అలాగా అవుతూనే ఉన్నాయి. ఇందులో అలా తెలుసుకొని వెళ్ళడమే కానీ వెనక తిరిగి చూసేది లేదు. ఇంకా అలా ముందుకి చాలా చక్కగా ఈ వంటకం చాలా బాగా జరిగింది. తర్వాత పాట పాడనమ్మా. పాహి రామ చంద్ర రాఘవ హరే మాం పాహి రామ చంద్ర రాఘవ పాహి రామ చంద్ర సుత రమణ కావవే జనక సుత రమణ కావవే గతి నీవు కనుక నన్ను వేద బ్రోవవే జనక సుత రమణ కావవే గతి నీవు కనుక నన్ను వేద బ్రోవవే అంబుజాక్ష వేద చూడరా రామాని కను
మెందులేదురా అంబుజాక్ష అంబుజాక్ష దైవమెందులేదురా నీ కన్న దైవ మెందులేదురా రాజరాజ పూజిత ప్రభు రామ త్యాగరాజ రాఘవ ప్రభు రాజరాజ పూజిత ప్రభు శ్రీ త్యాగరాజ రాఘవ ప్రభు పాహి రామ చంద్ర రాఘవ హరే మా పాహి రామ చంద్ర రాఘవ. నచ్చిందండి పాట అయితే అడగకుండానే చప్పట్లు కొట్టారు. దట్స్ గ్రేట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మొన్న 2 రోజులు పౌర్ణమి ధ్యానాలు, మన బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ అయ్యాయి. క్లాస్కి ఎంతమంది వరకు అటెండ్ చేయగలరు అని ఒక డౌట్ కూడా 1 డే బిఫోర్ ఉండింది. సో చంద్రశేఖర్ గారు మేము మాట్లాడుకున్నాం, అవుతుందా వదినా వెంటనే రాగలుగుతారా అని అడిగారు. లేదు, మన మాస్టర్స్ మెడిటేషన్స్ ఈ సెషన్ బాగా ఇష్టం, అందరూ వస్తారు అని నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. నిజంగా మీరు అనకాపల్లి నుంచి చాలామంది మాస్టర్స్ విచ్చేశారు. మరి దూరాల నుంచి, సీతమ్మదారి నుంచి, గాజువాక నుంచి ఇంతమంది మాస్టర్స్ వచ్చి మీ యొక్క జ్ఞాన అభిలాషని తెలియజేశారు. మీకు ఎంత తపనుందో మీరు ఈ క్లాసెస్కి కంటిన్యూస్గా అటెండ్ అవ్వడం ద్వారా మీరు తెలియజేస్తున్నారు. మరి మన బ్రహ్మర్షి ధ్యాన శక్తి క్షేత్రంలో ప్రతి లక్షవారము ఎక్స్పీరియన్స్ షేరింగ్, అందరు సీనియర్ మాస్టర్స్ ఇక్కడికి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. అది మీకు మీ లిస్ట్ రాసుకుంటున్నాం. మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకున్న వాళ్ళ కింద రిసెప్షన్లో మీ నేమ్స్ ఇవ్వండి. ఎందుకంటే ఎంతమంది మనకి అందరూ డైరెక్ట్గా తెలిసిపోరు, బట్ మీకు చాలా విషయాలు మీరు అచీవ్ చేసి ఉంటారు. సో అవన్నీ కూడా అందరికీ షేర్ చేస్తే వాళ్ళ లైఫ్లో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో అందరూ మీరు నేమ్స్ ఇవ్వండి. అలాగే సండే క్లాసెస్, మార్నింగ్ ఏకతా ధ్యానం, దగ్గరలో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వచ్చి అద్భుతంగా వరల్డ్ వన్నెస్ మెడిటేషన్ పత్రిజీ ఏకతా ధ్యానాన్ని, దాన్ని కూడా అద్భుతంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి సాయంత్రం ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు, ఎన్ని పుస్తకాలు మనం చదవాల్సినవి మనకి బ్యాలెన్స్ ఉందో. బుక్ క్లబ్ అవుతుందండి, ఇప్పుడు ప్రజెంట్ తులసిదళం అవుతుంది ఎవ్రీ సండే. మరి ఇలా వర్క్ షాప్స్ ఉండేటప్పుడు అది మాత్రం ఉండదు, కానీ మిగతా అంటే వారి నెలలో 2 ఆదివారాలు కనీసం వర్క్ షాప్స్ ఉంటాయి. మిగతా 2 ఆదివారాలు కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడము, బుక్ క్లబ్ ఉంటాయి. అంటే అన్ని అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుందాం. ముఖ్యంగా పౌర్ణమి ధ్యానం 3 రోజులు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు, పౌర్ణమి ముందు రోజు, తర్వాత రోజు, పౌర్ణమి రోజు, 3 రోజులు చక్కటి మౌన సాధన ఉంటుంది. అది ఎంత అద్భుతమైందంటే, ఎవరైతే ఆ టైంలో లైట్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ లాగా ఎవరైనా తీసుకున్నారైతే లైట్ ఫుడ్ తినే సాధనకి కనుక మౌనంలో ఉండి, అంటే ఇక్కడి నుంచి లేచి భోజనంకి వెళ్ళినప్పుడు మాట్లాడేసాం, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడేసాం అని కాకుండా ఎవరైతే చాలా మౌనంలో ఉండి సాధన చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా హీలింగ్స్ అవుతున్నాయి, వాళ్ళకి చాలా మార్పులు వస్తున్నాయి వాళ్ళ జీవితాల్లో. కాబట్టి కొన్ని పౌర్ణమిలు అనుకొని కనుక మీరు ప్రతి పౌర్ణమికి సాధనకు వస్తే అద్భుతమైన చేంజెస్. ఇప్పుడు మీరు ఏదైతే గోల్స్ రాసుకున్నారో మేనిఫెస్టేషన్వి, ఆ ఎంత హైయర్ ఎనర్జీస్ మనం తీసుకుంటూ ఉంటే అంత వేగంగా మన గోల్స్ని అచీవ్ చేసుకుంటాము. మన పరమ సత్యం ఎవరికైనా ఏం కావాలండి? మన ఆత్మతో అనుసంధానం అవడం. అది అవుతూ ఉంటే అన్నీ నెరవేర్చుకుంటాం. కాబట్టి ఆ పౌర్ణమి ధ్యానాన్ని, రాత్రంతా సాధనని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మన బ్రహ్మర్షి ధ్యాన శక్తి క్షేత్రంలో వ్యాన్ ఉంది. వ్యాన్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ధ్యాన గ్రామీణం, ధ్యాన విద్యార్థి అన్ని స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్పడం. అంటే మనం సేవ చేసుకోవాలనుకుంటే ఎంతైనా అవకాశం ఉందండి ఇక్కడ.
ఎవరైనా మీకు సేవ చేయాలని అనుకుంటే ధ్యాన గ్రామీణంలో కానీ ఈ ప్రాజెక్ట్స్లో కానీ మీరందరూ కింద మీరు నేమ్స్ ఇవ్వచ్చండి. ఆ రోజు ప్రచారానికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. మరి శాఖాహార ర్యాలీలు ఉన్నాయి, ముందుకి పిరమిడ్ పార్టీ తరఫున కూడా మనం ఆ ర్యాలీస్ మనం చేసుకుందాము. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలన్నింటిలో మీరందరూ కూడా తన్ మన్ ధన్ రూపంలో ఆ సేవలో భాగమయ్యి ఇక్కడ మనం ఒక స్టీరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నామండి. ఆ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉంటూ కూడా ఇక్కడ ఒక స్టీరింగ్ కమిటీ సభ్యురాలుగా మేడం అనురాధ గారు ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం. అనురాధ మేడం కూర్చోండి మేడం. అలాగే ఎమ్మెల్సీ రక్తకుమారి గారు వన్ ఆఫ్ ద స్టీరింగ్ కమిటీ మెంబరు, అలాగే రమణమ్మ గారు, అలాగే మన మహాలక్ష్మి గారు పరవాడ నుంచి, అలాగే హెచ్డిఎఫ్సి శ్రీనివాస్ గారు, అలాగే రమణి మేడము, వీళ్ళంతా కూడా స్టీరింగ్ కమిటీ మెంబర్స్గా అంటే ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా, అలాగే వరలక్ష్మి గారు మిగతా వాళ్ళు ఒక 50%గా దానిలో ఉన్నారండి. వరలక్ష్మి గారు, లక్ష్మి గారు వాళ్ళు కూడాను. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం పరోక్షంగా ప్రత్యక్షంగా అన్నిటికీ రాలేకపోవచ్చు, కానీ పరోక్షంగా మన చెయ్యి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఉంటే అది మహాభాగ్యము. ఎందుకంటే అన్నింటిలోనూ మనం కూడా సేవ చేస్తున్నాం అన్న నిదర్శనం అప్పాజీ గారు కోరుకున్నారు. పిల్లలతో పాటు ఆత్మ బంధువులు, లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా స్టీరింగ్ కమిటీ మెంబర్స్గా ఇక్కడ సేవలు అందించారని అప్పాజీ గారి యొక్క విజన్. సో ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్తూ మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చూపించిన ఈ మార్గదర్శకత్వంలో మనమంతా కూడా అద్భుతంగా సేవలు అందించుకుంటూ మానవాళికి ధ్యానాన్ని, శాకాహారాన్ని ఈ శక్తి క్షేత్రం ద్వారా 10 లక్షల మందికి ధ్యానం బోధించాలి అనేది మన యొక్క పెట్టుకున్న ఒక సంకల్పం. దాన్ని గట్టిగా చప్పట్లు పడదాం. మనమంతా అందులో మనం కూడా భాగం అవుదామని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒకసారి అండి వాణి మేడం రావాలి ఇక్కడికి. మాణిక్యవాణి గ్లోబల్ లెవెల్లో పీసీఎస్ గారు ఇటు వర్క్షాపులు చేస్తూ ఇంత బిజీ షెడ్యూల్లో తిరుగుతూ ఇక్కడ లోకల్గా ఇండియాలోనే కాకుండా బయట కూడా చాలా వర్క్షాప్ చేస్తున్నారు. దానికి చాలా మేజర్గా ఫ్యామిలీ నుంచి దాని నుంచి చాలా చక్కటి సపోర్ట్ కానివ్వండి అన్నీ ఉంటూ ప్రతి దాంట్లో కూడా తను అనుకుంది. తను చాలా చక్కగా తనతో తిరుగుతూ ఉన్నారు. రెండోదండి, ఈరోజు మ్యాగజైన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయించుకుంటారో ఈరోజు ఈ మ్యాగజైన్ గిఫ్ట్ అండి మీకు. తప్పకుండా మ్యాగజైన్ అనేది ప్రతి ఒక్క ఇంటిలో ఉండాలి. ఫస్ట్ తెలుగు వచ్చిన వాళ్ళకి ధ్యాన జగత్ తీసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళైతే స్పిరిచువల్ ఇండియా తీసుకోండి. తప్పకుండా ఫస్ట్ స్టార్టింగ్ బుక్ ఈ బుక్ నుంచి మనకి ఇంట్లో కొత్త బుక్స్ సార్ యొక్క బుక్స్ ఫండమెంటల్ బేసిక్ నుంచి రావడం మొదలు పెట్టాలి. ఎవరింట్లో లేవో ఈరోజు కొనే వాళ్ళకి 5 వస్తే ఇక్కడే డయాస్ మీద గిఫ్ట్గా ఇస్తామండి. ఈ బుక్ని ఇలా కట్టించుకునే వాళ్ళకి ఈ మ్యాగజైన్స్ ఖచ్చితంగా కట్టించుకుని, ఇది చాలా లేటెస్ట్ ఈ మంత్ది చాలా స్పెషల్ బుక్. నెక్స్ట్ మంత్ ఇంకా స్పెషల్ బుక్ వస్తుంది. అందులో అన్ని బుక్కులు సారాంశం ఫస్ట్ ధ్యాన జగత్ నుంచి వస్తుంది మీకు. తర్వాత ఎవ్రీ మంత్ ఒక బుక్ కొనడం అనేది పీసీఎస్గా చెప్పినట్టుగా 1 or 2 బుక్స్ కొనడమే కాకుండా చదవడం, ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాగచ్చు ఈ 3 జరగాలి. తప్పకుండాను వాణి మేడం వస్తే బాగుంటారు. ఎదురుగా ఉన్నారు వచ్చింది నువ్వు మాట్లాడుతావు కదా. ఓకే అండి, గట్టిగా ఓ బిగ్ గ్లాస్. ఇంకా సరిపోలే సంపద సమృద్ధి ఇంకా గట్టిగా గ్లాస్ అందించారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాణి మేడం రాలేదా కోటిమంగ? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే వచ్చిన మీ అందరికి వచ్చేసారు వాణి గారు, ఒకసారి రావాలి రావాలి. చంద్రశేఖర్, సతీష్ వచ్చారు. ఉండు పర్లేదు ఇక్కడే మీటింగ్. వాణి రామా జో అంతే వచ్చి రాను మంజు అందరికి విషెస్ చెప్పిస్తే క్లోజ్ పౌర్ణమి యొక్క విశేషాలు చెప్పమ్మా. ఒక నిమిషం సైలెంట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రహ్మర్షిలోని మేమందరం చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే అప్పాజీ గారి కోరిక చాలా చోట్ల స్పిరిచువల్ ప్రాజెక్టులు అవుతున్నాయి, కానీ ఈ ఫ్యామిలీ బ్రహ్మర్షి ద్వారా చేయడం అనేది మా మామయ్య గారు, అత్తయ్య గారి కోరిక. మోర్ దెన్ చేసాము అనే కంట ఇది చేస్తున్నప్పుడు మేము అందరం ఫ్యామిలీ చాలా యూనిటీగా సైలెంట్గా ఉండాలండి. స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఫ్యామిలీ అండర్స్టాండింగ్ చాలా అవుతుంది. దానివల్ల ఇవ్వాలి అని అనుకున్న ఒక్కొక్కరి పద్ధతిలో ఒక్కొక్క విధంగా ఉన్నప్పుడు ఈ వర్క్కి, ఈ బ్రహ్మర్షికి
అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఫ్యామిలీ అందరూ కలిసి చేయాలనడానికి మాత్రం మేమందరం చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఆ ఎక్స్పీరియన్స్ మా అత్తయ్య గారు కంటిన్యూస్ సపోర్ట్ అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ అందరూ చేయడము. బ్రహ్మర్షికి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఈరోజు మీరు అందరూ, అది ఒక్కరి వరకు కాదు, స్టార్ట్ చేసింది మాతో అయినా అది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో అవ్వాల్సిన వరకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ ఎవ్రీబడి. బాయ్ బాయ్.